సత్యం వాళ్ళ ఇంటికి పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. ఇక దాంతో వాళ్ళతో పాటు ఏసీపీ విజయ్ కూడా వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యం అలాగే అక్కడ ఉన్న సరళ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి బయటకు వస్తారు. ఏంటి ఇలా వచ్చారని చెప్పి అడిగితే మిస్సెస్ కావేరిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి విజయ్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం సరళ ఒక్కసారిగా షాక్ అయ్యి మా చెల్లెలు చనిపోయింది కదా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న విజయ్ అయితే లేదు, మీ చెల్లెలు చనిపోలేదు, చనిపోయిందని మీరు అనుకుంటున్నారు అంతే, పీటీ ఉషా టీచర్ని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యం అయితే ఆవిడ టీచర్ కదా, ఆవిడ మా చెల్లెలు అంటారేంటి అని చెప్పి సత్యం అంటాడు. లేదు, ఒక్కసారి పిలండి అని చెప్పి ఏసీపీ విజయ్ అంటాడు. ఇక అక్కడ ఉన్న సత్యం అయితే అమ్మ ఉషా అని పిలుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఉషా అయితే ఏంటి బ్రో అని చెప్పి ఇలా బయటకు వస్తుంది. బయటకు రాగానే అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ పోలీసులు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక పీటీ ఉషా అయితే కిందకు దిగుతుంది. కిందకు దిగగానే అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ అయితే యువర్ అండర్ అరెస్ట్ మిస్సెస్ కావేరి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం సరళ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కావేరి కూడా షాక్ అయ్యి ఏంటి, నేను కావేరిని కాదని చెప్పాను కదా, పీటీ టీచర్ ఉషాన్ అని చెప్పాను కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న విజయ్ అయితే లేదు, మీరు ఇప్పుడు కావేరి అని మాకు ఎంక్వైరీలో తేలింది, మర్యాదగా మాతో పాటు రండి అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడికి బాలరాజు వస్తాడు. ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్ని అయితే అక్కడికి వెళ్ళి ఏంటి మా టీచర్ అమ్మని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మా టీచర్ అమ్మ ఏం తప్పు చేసింది అని చెప్పి అంటుంది. అది వినగానే విజయ్ అయితే పెద్ద పెద్ద వాళ్ళే నమ్మారు, ఈవిడ కావేరి కాదు ఉషా అంటే, చిన్నపిల్లవి నువ్వు నమ్మవా, ఈవిడ ఉషా కాదు మీ అమ్మ కావేరి అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే లేదు, ఈవిడ మా టీచర్ ఉషాయే, మా టీచర్ అమ్మని అరెస్ట్ చేయకండి అని చెప్పి అంటుంది. అది వినగానే విజయ్ అయితే కానిస్టేబుల్స్ వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అయితే కావేరి చేయి తీసుకొని బెయిల్ వేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని, బాలరాజు, సత్యం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే ఏం చేయలేక తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇక బాలరాజు కూడా ఏం చేయలేక అక్కడే అలా నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే కావేరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అది చూసి చిన్ని, సత్యం వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక చిన్ని అయితే అమ్మ అమ్మ టీచర్ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే వాళ్ళు వదలకుండా తీసుకుపోతారు. ప్లీజ్ subscribe our channel.